చురుకున్న కొడైకెనాల్ కొండల మధ్యలో ఒక అద్భుతమైన ప్రదేశం దాగి ఉంది. నేచర్, నాలెడ్జ్, హిస్టరీ కలగలిపిన ప్లేస్ ఇది. అదే సేక్రెడ్ హార్ట్ న్యాచురల్ సైన్స్ మ్యూజియం. ఈ మ్యూజియం కేవలం చూడడానికి మాత్రమే కాదు, నేర్చుకోవడానికి కూడా ఎన్నో విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి 9 AM to 6 PM. అడల్ట్స్కి 50, చిల్డ్రన్స్కి 30 రూపీస్. ఈ మ్యూజియం తమిళనాడులోని కొడైకెనాల్ పట్టణానికి సుమారు 5 to 6 కిలోమీటర్ దూరంలో శంబగనూర్ ప్రాంతంలో ఉంది. ఇది సేక్రెడ్ హార్ట్ కాలేజ్ క్యాంపస్ లో ఉండడంతో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఈ మ్యూజియం 1895లో క్రిస్టియన్ మిషనరీల చేత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ మ్యూజియంలో ఆంథ్రోపాలజీ, బాటనీ, జూలాజీ, జియాలజీ వంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ లో మన ప్రకృతి గురించి ఎన్నో కొత్త విషయాలు ఇక్కడ నేర్చుకోవచ్చు. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంటే Is this real? Yeah, everything is dead and is real one. Where belongs to? Hyderabad. Real, original only. ఈ మ్యూజియం లో చనిపోయిన డెడ్ యానిమల్స్ తీసుకొచ్చి ఇక్కడ సేఫ్ గా ఉంచడం జరుగుతుంది. ఎన్నో ఇయర్స్ నుంచి ఈ యానిమల్స్ గానీ ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్స్ గానీ చాలా జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 500 కంటే ఎక్కువ జంతువులు, పక్షులు, కీటకాలు ఫ్రీజర్ చేసి ఉంచారు. Taking the lead. Let the glass grow cold. Let the wires grow. If the wild takes hold, will you come? Will you come home? Rise of the nature, rising in me, feral and gentle, tangled and clean. If this is the future, let it be clean. Rise of the ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇవన్నీ. చూడండి ఎంత సేఫ్ గా భద్రపరిచారో. చాలా ఇయర్స్ బ్యాక్ అన్నమాట ఇవన్నీ. అప్పట్లో ఈ స్టోన్స్ తోటి కత్తులు కూడా తయారు చేసేది అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ అంటే గుట్టలలో ఉన్నాయి ఇవన్నీ కదా. అంటే చాలా వాల్యుబుల్ థింగ్స్ అన్నమాట. అన్ని ఆ మోడల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని కత్తులు కూడా చేస్తారు ఇట్లాంటి స్టోన్. స్టోన్ ఎట్లుందో ఆ స్టోన్ డిఫరెంట్ స్టోన్. గురంజి ఫ్లవర్ ప్లాంట్ ఇది. అరుదైన మొక్క ఇది. 12 years కు ఒకసారి ఫ్లవర్స్ పూసే చెట్టు ఇది. taking them home. You watered your garden with leftover rain. ఇక్కడ చూడండి బియర్ కి సంబంధించిన స్కిన్ ఇక్కడ ఉంది. ఒరిజినల్ స్కిన్ ఇది. Rise of the nature, rising in బ్లాక్ ప్యాంథర్ కి సంబంధించిన స్కిన్ ఇక్కడ ఉంది. దాని ఒరిజినల్ స్కిన్ చూడండి ఎలా ఉందో. bark on my knee, breathing like thunder. అలాగే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్, చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. Rise of the nature, taking the lead. ఈమో బర్డ్ ఎగ్స్, ఇక్కడ కొన్ని బర్డ్ కి సంబంధించిన ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. మైక్రో అండ్ మెగా సీడ్ ఫ్రూట్ అంట. ఇది మంకీ పజిల్ ట్రీ అంట. ఇది ఒక ట్రీ, ఇది మంకీ పజిల్ ట్రీ. ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి ట్రీ. ఇది చూడండి బెంగాల్ వల్చర్ అంట, ఎంత పెద్దగా ఉందో. Through the smog line, cut in a door, one step outside and I'm ఇక్కడ not చూడండి మనం మదర్ వూమ్ లో ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు మనం ఎలా ఫామ్ అవుతామో చాలా క్లియర్ గా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. మరి ఆ బేబీస్ ని తీసుకొచ్చి ఇలా రిఫ్లెక్టెడ్ గ్లాసులలో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తున్న ఈ బేబీ 1920లో ఇక్కడ సేవ్ చేసి పెట్టారంట. మరి ఈ బేబీస్ ని చూస్తుంటే మాకు అయితే ఒళ్ళు గగురు పురుస్తుంది. మనము తల్లి కడుపులో ఉన్నప్పుడు 5 monthsలో ఎలా ఉంటామో, 7 monthsలో ఎలా ఉంటామో, 8 monthలో ఎలా ఉంటామో, ఫస్ట్ మంత్లో ఎలా ఉంటామో క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ఒక బేబీ ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు ఎలా మదర్ వూమ్లో ఎదుగుతుందో చాలా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మేము పొందుకుంటున్నాం ఇక్కడ. rise
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చనిపోయిన స్నేక్స్ అన్నిటిని తీసుకొచ్చి ఎలా రిఫ్లెక్టర్ గ్లాస్లలో పెట్టారో అది చూడండి, ఎంత భయంకరంగా డేంజర్గా అనిపిస్తుందో. If this is the future, let it be clean. Rise of the nature, rise in me. ర్యాట్ స్నేక్, కోబ్రా స్నేక్, అలాగే కింగ్ కోబ్రా స్నేక్స్ ఎన్ని ఫీట్స్ ఉన్నాయో చూడండి ఒక్కొక్క స్నేక్. Roots in the concrete, crack in the stone, moss on the billboard, taking them home. You watered your garden with leftover rain. వేల్స్ది సైడ్ రెక్క ఫ్రెండ్స్ చూడండి, ఇది తిమింగలం. Rise of the nature, rising in me. Vines on my ribcage, bark on my knee. Breathing like thunder, wild and free. Rise of the nature, taking the lead. ఫ్రెండ్స్ ఇది ఎలిఫెంట్ హెడ్ చూడండి ఎలా ఉందో. ఇది చూడండి ఫ్రెండ్, ఎలిఫెంట్ టూత్, ఎలిఫెంట్ ఫుట్, అలాగే ఎలిఫెంట్ ట్రంక్ జాయింట్ బోన్ అంట. Crosswalks, neat little road. Sun through the smog line, cut in a door. One step outside and I'm not sure what's mine anymore. Rise of the nature, rising in me. Vines on my ribcage, bark on my knee. Breathing like thunder. సముద్రంలో దొరికే షెల్స్ ఇక్కడ ఉన్నాయి, స్టార్ ఫిషెస్ కూడా ఉన్నాయి. స్టార్ ఫిషెస్ ఇవన్నీ డెడ్ అయిన ఫిషెస్ అన్నమాట, షెల్స్, స్టార్ ఫిషెస్. Ask, oh, if the wild takes hold, will you come? Will you come home? ఒక చనిపోయిన బాడీ స్కెల్టన్ తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టారు. చనిపోయినాక ఎలా ఉంటామో చూడండి, ఇది మనిషి యొక్క బ్రతుకు. కొంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే మన జీవితం. పలయర్ అనే గిరిజనుల వాళ్ళ లైఫ్ స్టైల్ని ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు ఉపయోగించే పరికరాలు, వాళ్ళ ఆభరణాలు, వాళ్ళు రోజు ఉపయోగించే వస్తువులు ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంతేకాదు ఆనాటి కాలంలో వాడిన నాణేలు, రాళ్ళ పరికరాలు కూడా ఇక్కడ మన అప్పటి హిస్టరీని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ కాలంలో బరియల్కి వాడే పాట్స్ అంట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్లో పాట్లో బరియల్ చేసేదన్నమాట. చూడండి ఇక్కడ అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్ అన్నీ ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్యంలో ఫ్రాన్స్కి సంబంధించినవి, జర్మనీకి సంబంధించిన కాయిన్స్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. Now branches are banging on window panes. ఈ మ్యూజియం స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. బయోడైవర్సిటీ అలాగే నేచర్ సంరక్షణ గురించి చాలా అవగాహన పెంచుతుంది. Bark on my knee. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక లెర్నింగ్ ప్లేస్గా మనం చూడొచ్చు. మీరు మాత్రం కొడైకెనాల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ మ్యూజియంని అస్సలు మిస్ అవ్వకండి. మీకు నేచర్, నాలెడ్జ్, హిస్టరీకి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ మనకు తెలుస్తాయి. మీరు మాత్రం కొడైకెనాల్కి వస్తే ఈ మ్యూజియాన్ని తప్పకుండా విజిట్ చేయండి, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. Like it knows. Crow prints and crosswalks, neat little road. Sun through the smog line, cut in a door. One step outside and I'm not sure what's mine anymore. Rise of the nature, rising in me. Vines on my ribs. సో దిస్ ఈజ్ అవర్ కొడైకెనాల్ ట్రిప్ ఫ్రెండ్స్. నౌ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. ఈ కొడైకెనాల్ ట్రిప్లో ఎన్నో మెమరీస్ గెయిన్ చేసాం. విడిచిపెట్టి వెళ్తుంటే చిన్న బాధగా అనిపిస్తుంది.
కానీ వెనుకున్నవి మరిచి ముందుకు వెళ్ళడమే కదా లైఫ్ అంటే. మరో క్రొత్త వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ జోసఫ్ ఫిలిం సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. Will you come?